అత్తమ్మా మా అమ్మ వాళ్ళు అన్నయ్య పండగ రమ్మని ఫోన్ చేసిండు. చాలా సంవత్సరాలు అయింది కదా నేను పోక. పోయొద్దాం అనుకుంటున్నా 2 రోజులు పండగకు. బట్టలు ఇట్లా అన్ని చదువుకున్నా. అట్లనా? మరి అన్ని చదువుకున్నావమ్మా. మాకు వాళ్ళు పెడతారు పండుగ పూట. ఈడ ఉండాలి, పండుగ చేసుకోవాలి. ఈడ 3 అవుతుంది. పండుగ పోతా ఏం పండుగలమ్మా? ఏది బారైనాక ఇంకా పండుగ పోతా. ఏడానే ఉండే పప్పులు ఉప్పులు గనువులు ఎడబోసేది అవి ఇవి. నువ్వు పండుగకు అన్నీ చేసి పెట్టగానే అయిపోయినాదమ్మా. ఏమైనా కానీ ఇంటికాడ ఉండాలి, నిమ్మలంగా వండుకొని తినాలి. మనం 3 మనకు ఓటు పెడతాడమ్మా. అయ్యో, సగం ముసలి అయినాక మాత్రం అమ్మగారింటికి పోరా? ఏది బారైనాక ఏం పోతాము మనం? ఇంకా పోవుడేనా? ఆయన నీకు చెప్పుడు అవసరమే లేదు. నేను పోదాం అనుకున్నా, పోతున్నా. ఏదో పెద్ద మనిషివి, మర్యాద ఉండాలని చెప్పిన నేను. అట్లా చెప్పకుండా పోదాం అనుకున్నావా? మరేంది చెప్పకుండా ఎందుకు పోతా? చెప్పే పోదామని అనుకుంటే నువ్వు వింటున్నావా? ఈయనకేం చేసిందమ్మా? ఇప్పుడు వద్దనన్నా, ఉండాలి ఇంటికాడ అని అన్నా. ఎందుకే ఆమె అంత మంచితనంగా చెప్పి పోతా అంటుంటే నువ్వు వినకుండా ఆమె మీద అట్లా అంటావు ఎందుకే? మంచిగా చెప్పిపోతున్నప్పుడు వినాలే. మన ఇద్దరం చేసుకోలేవా? అట్లా మీరు అయితే మాకేందయ్యా? నిమ్మలంగా పొమ్మను, వద్దాను ఓడొద్దాను.